Hello students, now we are going to explain about possible isomers of disubstituted benzene. So benzene, disubstituted benzene ki any isomers, any possible isomers unnadi chuddam. So for disubstituted benzene there are three possible isomers, that is artho, para, meta. So what is artho? 1,2 position. 1,2 position is known as artho, 1,4 position, para and meta 1,3 position. So ఇక్కడ బెంజీన్ చూస్తే బెంజీన్ కి డైసబ్స్టిట్యూటెడ్ లో 1 2. So this is artho 1 2 3 4. This is para 1 2 3 4 5 6. So 1 3 meta. సో ఇక్కడ ఆర్తో పారా అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, మెటా అనేది డిఫరెంట్. సో ఎలా డిఫరెంట్ అంటే, ఇప్పుడు సపోజ్ కాంపౌండ్ మీద మనం బెంజీన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం కదా. సో కాంపౌండ్ మీద ఏదైనా ఒక సబ్స్టిట్యూషన్ ఉంది, సబ్స్టిట్యూషన్లో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉంది అంటే, సో సపోజ్ ఓహెచ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉన్నప్పుడు నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ జరగనీకి ఆర్తో పొజిషన్లో అటాచ్ అవుద్దా, మెటా పొజిషన్లో యాడ్ అవుతుందా, అండ్ నెక్స్ట్ సబ్స్టిట్యూట్ అవుతుందా, అండ్ పారా పొజిషన్లో సబ్స్టిట్యూట్ అవుతుందా చూడాలి. సో ఈ డొనేటింగ్ గ్రూప్ కాబట్టి అంటే ఎలక్ట్రోఫైల్ అటాక్ అవ్వాలి. ఎలక్ట్రోఫైల్ అటాక్ అవ్వాలంటే ఏ పొజిషన్లో అయినా ఎలక్ట్రాన్ రిచ్ ఉండాలి. ఎలక్ట్రాన్ రిచ్ ఇప్పుడు ఇది ఇలా ఇక్కడున్న లోన్పై ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తే ఇది ఇక్కడ అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అని వస్తుంది కదా. సో నెగిటివ్ నెక్స్ట్ చూస్తే ఇది ఫామ్ అయ్యి ఇక్కడ నెగిటివ్ వస్తుంది, అంటే ఆర్తో పారా పొజిషన్లో రిచ్ ఉంటుంది. సో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉన్నప్పుడు మనకి ఆర్తో పారా పొజిషన్లో ఎలక్ట్రోఫైల్ అనేది యాడ్ అవుతుంది, సబ్స్టిట్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ చూస్తే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఏంటి, సో NO2 చూద్దాం. సో NO2 ఉన్నప్పుడు ఇది ఎలక్ట్రాన్స్ అనేది విత్డ్రా చేసుకుంటుంది, అంటే లాక్కుంటుంది. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఉన్న అంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ మూవ్ అవుతున్నాయి కదా. సో NO2 పాజిటివ్. సో నెక్స్ట్ ఇక్కడికి బాండ్ ఫామ్ చేస్తుంది, సో ఇక్కడ కాదు ఇక్కడికి. ఇక్కడ బాండ్ ఫామ్ చేసినప్పుడు నెక్స్ట్ పాజిటివ్ ఛార్జ్ ఎక్కడికి వస్తుంది, NO2 ఇక్కడ ఉంటుంది, అంటే ఇక్కడున్న బాండ్ ఎలక్ట్రాన్ ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది, అంటే ఇక్కడున్న ఎలక్ట్రాన్ ఇక్కడ మూవ్ అయింది కదా. సో డెఫిషియన్సీ ఇక్కడ ఆర్తో పారా పొజిషన్లో డెఫిషియన్సీ ఉందంటే మెటా పొజిషన్లో ఆర్తో పారాతో పోలిస్తే ఎక్కువ ఉందనే కదా మెటా పొజిషన్లో. సో కాబట్టి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ ఉన్నప్పుడు ఆ సబ్స్టిట్యూషన్ అనేది మెటా పొజిషన్లో జరుగుతుంది. అదే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్ అనేది ఆర్తో అండ్ పారా పొజిషన్లో జరుగుతుంది. సో దిస్ ఈజ్ possible isomers of disubstituted benzene and electron withdrawing group, electron donating group effect on compound.